ఏం తింటానా మమ్మీ? నేనా జూమ్ జూమ్ వేడి వేడి నూగుల నూనె పోసుకునే అన్నంలో. అన్నం కూడా చూడు పొగలు వస్తుంది. అబ్బా, తెల్లగడ్డ కారం, రాయలసీమ తెల్లగడ్డలు, కారపొడి, ఉప్పు, కరివేపాకు వేసుకొని ఇట్లా కలుపుకొని తింటే ఉంటుంది సమ్మి. చూడు కొయ్యటాకు తాలింపు, ఇది నువ్వే చేసినావు. దీంట్లో కూడా తెల్లగడ్డ కారం దంచేసిన అద్దరిపోలు అట్లే. ఈ మధ్య అన్నమే తినబుద్ధి కావడంలా. ఈరోజు పండగే పండగ, ముక్కోట ఏకాదశి పండగ. కలుపుతంటే నోట్లో నీళ్ళు వస్తాండే నీకు. అది అట్లుంటుంది మనతోటి, చాలా బాగుంటుంది. ఉండు చూపిస్తా, ఒక్క నిమిషం వెయిట్ చేయి. వచ్చేయండి ఫ్రెండ్స్, అందరం తిందాం రండి. ముద్దలు కలిపి పెడతాం మీ అందరికి కూడా. ఇది రెడీ పెట్టింది. ఈ మధ్య మిస్ అవుతున్నారు అందరూ. బిడ్డ రామ్మ ముద్దలు పెడతా అందరు కామెంట్, మా ఫ్రెండ్స్ కూడా, మన చుట్టాలందరూ అదే డైలాగు. చూసారా? ఏమనుకోవద్దండి, ఒక చుక్క పడింది అట్లా. ఇట్లా కలిపి దీంట్లోకి నెయ్యి బాగుండదు, మళ్ళీ ముందే ఎత్తాండ. నూగుల నూనెన్నా శనక్కాయల నూనెన్నా అంతే. కొంచెం ఆకు తాలింపు అట్లా తీసుకొని అక్కడ పెట్టుకుందాం, ఒక పక్క పడి ఉంటాయి. ఫస్ట్ ఇది మాత్రం ఇట్లా తీసుకొని కొంచెం ఆకు తాలింపు ఇలా తీసుకొని ఈ ముద్ద పైన ఇలా పెట్టి చేపెట్టు బిడ్డ, ఇట్లా బట్టి ఇట్లా పెడితే మా బిడ్డ తిని చెప్తుంది ఎట్లుందో. తిను బిడ్డ. కారం ఉంది, కారం ఉంటే అది కారమే కదా. కారం బాగుంది. నేను మాత్రం తాలింపు లేకుండా తిని చెప్తా ఎట్లుందో. అబ్బా, తెల్లగడ్డ ఫ్లేవర్ చూసినావా? అద్దిరిపోయిందా? పోలా అద్దిరిపోలా. పట్టు, ఇంకొక ముద్ద పెడతా. ఎందుకు? తిను, ఏం కాదు, కొంచెమే కదా. నిక్కీకి పెడితే ఆనందంగా తింటుందేమో బిడ్డ కదూ. చూడు ఎంత బాగుంది సమ్మి. కూరలు అవసరం అసలు. చూడు, పాతకాలం వల్ల ఇట్లా తినే అంత బాగుండింది. సూపర్ సేబీ ఊపర్ హై. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. తెల్లగడ్డ, కారపొడి, ఉప్పు, కరివేపాకు రోట్లో బాగా చక్కెర రోట్లో దంచిన